సెలబ్రిటీస్కి ఎందుకు మరి అంత తగలదు, మామూలు నార్మల్ పీపుల్ అంటే రిలేషన్స్లోనే ఎక్కువ మనకి వాళ్ళు పైకి వెళ్తున్న కొందికి వీళ్ళు ఇట్లా సంపాదిస్తున్నారు అట్లా వస్తూ ఉంటుంది, ఎందుకని అంటారు అసలు? అంటే ఇప్పుడు సెలబ్రిటీలు అంటే వాళ్ళకి విక్టరీ రెగ్యులర్గా ఉంటుంది, చాలా గొప్ప స్థితిలో ఉంటారు. మనకు విక్టరీస్ తగలడం అన్నది ఒక నార్మల్ లెవెల్ పర్సనాలిటీస్ తీసుకున్నామని అనుకోండి, వీళ్ళ విక్టరీ లెవెల్స్ ఎప్పుడో అంటే దాన్ని ఏమంటారు 10 సంవత్సరాలకు ఒకసారి 9 సంవత్సరాలకు ఒకసారి ఏదో సడన్గా విక్టరీ సాధిస్తారు. ఆ మూమెంట్లో అవతల వాళ్ళకి వీళ్ళ ఆరా లెవెల్స్ అంటే నిన్న ఎంత బరువు ఉన్నాము అన్న దాన్ని బట్టి ఈరోజు బరువు కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకరోజు స్టాండర్డ్గా ఉండదు, రెండో రోజుకి మళ్ళీ నార్మల్ లెవెల్కి వెళ్ళిపోతాం. సో ఈ మూమెంట్లో ఎవరైనా ఆ థాట్ కానీ రిలీజ్ చేశారనుకోండి, ఇది ఇక్కడ బలహీనమైనది ఉంటుంది, ఇది బలమైనది ఉంటుంది, ఇది వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సెలబ్రిటీ దగ్గరకు వచ్చే లోపలికి దే బాండ్ ఫర్ ద పర్టికులర్ సబ్జెక్ట్ అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫిల్మ్ స్టార్స్ కావచ్చు, పాప్ సింగర్స్ కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళు దాంట్లోనే ఎప్పుడు డెడికేట్ అయిపోయి ఉంటారు. వాళ్ళు 24 గంటలు ఆల్మోస్ట్ ధ్యానం లాంటిదే. ఇప్పుడు మనం ఫిల్మ్ స్టార్స్ని చూసుకున్నామని అనుకోండి, ఎక్సర్సైజ్ విషయంలోనూ, ఫుడ్ రిస్ట్రిక్షన్ విషయంలోనూ, ఎవ్రీథింగ్ అంటే ఒక భయంకరమైన నియమాలు అవన్నీ ఫాలో అయ్యేసి ఆల్మోస్ట్ వాళ్ళు దానికి డెడికేట్ అయిపోతారు. మనలాగా అన్నీ చూస్తూ ఉండడాలు, అన్నీ పట్టించుకోవడాలు ఉండదు. టాప్ లెవెల్ బిజినెస్ మ్యాన్స్ లైక్ బిల్ గేట్స్ కావచ్చు, అంబానీస్ కావచ్చు, వీళ్ళందరినీ తీసుకున్నామని అనుకోండి, వాళ్ళు 24 గంటలు ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద ధ్యానం జరుగుతుంటుంది. డబ్బు అనే ఒక సబ్జెక్ట్ మీద ధ్యానం జరుగుతుంటుంది. కాబట్టి వాళ్ళ ఆరా లెవెల్స్ ఎక్కువగా పెరుగుతాయి. వాళ్ళకి వీళ్ళు ఎక్కువ ఎదుగుతున్నారు అని చెప్పి ఎవరైనా కుళ్ళుకున్నంత మాత్రాన వాళ్ళ ఆస్తులు తరిగిపోవడం అలాంటివి ఉండదు. బట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ అన్నిటి మీద ఆలోచనలు ఉంటాయి, ఎక్సెప్ట్ వాళ్ళ యొక్క డెవలప్మెంట్ తప్పు నుంచి. వాళ్ళకేమవుతుంది, ఏదో ఏరియాలో ఒక యాక్సిడెంట్ అయింది, దాని గురించి ఇంకేదో వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి మన లెవెల్స్ మ్యాక్సిమం తగ్గుతూ ఉంటాయి. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే, పొయ్యి మీద పెట్టినటువంటి అంటే మామూలు మన పాతకాలం పొయ్యిలో పెట్టాము అని అనుకోండి, వాటి మీద ఒక కాగునో ఏదో పెట్టి మనం మంట మండిస్తూ ఉంటాం. జనరల్లీ వేడి నీళ్ళు చేస్తాం. అది తొందరగా కాగుతుందా? బ్రాయిలర్లో తొందరగా కాగుతుందా? బ్రాయిలర్లో తొందరగా కాగుతుంది. ఎందుకని అంటే ఇక్కడ నిప్పు అనేది అనేక రకాలుగా వెళ్తుంది. బ్రాయిలర్లో అలా కాదనమాట, స్ట్రైట్ అవే ఒకే ఒక పాయింట్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో థాట్స్ కూడా ఒక పర్టికులర్ యాంగిల్ మీదే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద వెళ్ళినప్పుడు రిజల్ట్ యొక్క చాలా ఎక్కువగా ఉంటుంది. మనం అలా కాదనమాట. ఎర్లీ మార్నింగ్ జనరల్గా 6 o'clock లేయడంతోనే ఫస్ట్ గ్రహ ఫలాలు ఇలాంటివి చూసుకొని నాకు టైం బాగాలేదని చెప్పేసి అనుకోవడం, ఇమ్మీడియట్లీ 7-7:30కి ఏదో ఒక న్యూస్ చూడడము, దాంట్లో జగన్ పరిస్థితి ఏంటి, ఈడీ సామాన్లు ఇస్తారా అనే దాని గురించి ఆలోచించడము, చంద్రబాబు కరెక్ట్గా చేస్తారా లేదా, నెక్స్ట్ పరిస్థితి ఏంటి, వీటి గురించి, తర్వాత ఇంకేదో ఫిల్మ్ స్టార్ గురించి, తర్వాత పక్కింటి వాళ్ళ గురించి, ఎదురింటి వాళ్ళ గురించి, ఆ ఢిల్లీలో ఏదో ఒక కేసు ఒకటి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది దాని గురించి, ఇట్లాంటి వీటన్నిటి గురించి ఆలోచనలు పెట్టినప్పుడు ఏమైపోతుంది అని అంటే తన వ్యక్తిత్వానికి ఎనర్జీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇవన్నీ కాకుండా తనకేం కావాలి, తను ఏం సాధించుకోవాలనే దాని మీద మనం శ్రద్ధ పెట్టినట్లయితే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. అదే మనకి స్కూల్ డేస్లో ఉన్నప్పుడు టీచర్స్ అనవసరపు విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా చదువు మీద శ్రద్ధ పెట్టి గొప్పవాడు అవుతామని అంటారు. దిస్ ఇస్